స్థానిక కందకం రోడ్ రైల్వే అండర్ గ్రౌండ్ కోటగుమ్మం సెంటర్ అడ్డాగా చేసుకుని అధికార పార్టీ నేతల అండతో పి శ్రీను, పి నాగరాజు అనుచరులు తమ వ్యాపారాలకు జీవనోపాధికి ఆటంకంగా మారారని జాంపేట మార్కెట్ గోదావరి బెస్త సంఘం మత్స్యకార మహిళా కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో గురువారం మత్స్యకార మహిళలు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సంఘం నాయకురాలు మధురపోయిన నాగమణి మాట్లాడుతూ గోదావరి బెస్త సంఘం 200 మహిళలు, పురుషులు చేపల వ్యాపారం జీవనాధారంగా జీవిస్తూ తమ పిల్లలను చదివించుకుంటున్నామని అన్నారు. తమ కుమారుడు సాయి ముత్తూట్ ఫైనాన్స్ లో రికవరీ ఏజెంట్ గా పనిచేస్తున్నాడని, విధుల్లో భాగంగా ఈ నెల 28వ తేదీన కోటగుమ్మం వద్ద కంపెనీలో అప్పు తీసుకున్న రమణమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి వాయిదాలు చెల్లించాలని అడగ్గా దుర్భాషలాడి కొట్టారని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లి తిరిగి వస్తుండగా మళ్లీ కె శ్రీను అలియాస్ పి శ్రీను, రమణమ్మ భర్త హోంగార్డ్ చిన్ని లక్ష్మణరావు, న్యాయవాది పి నాగరాజు అనుచరులు కత్తులు, ఇనుప రాడ్లతో కుమారుడిపై దాడి చేశారని, వివరంగా కొట్టి గాయపరిచారని తెలిపారు. దాంతో 3 టౌన్ పోలీస్ స్టేషన్లో తమపై హత్యాయత్నం కేసు పెట్టగా తమపై కౌంటర్ కేసు కూడా పోలీసులు కేసు నమోదు చేశారని వాపోయారు. కె శ్రీను అనుచరుల నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, పోలీసు ఉన్నతాధికారులు రక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కె శ్రీను అనే వ్యక్తి కొంతమంది రౌడీ మూకలను పోషిస్తూ కోటగుమ్మం రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద సుమారు 180 పెట్టి షాపుల నుంచి పార్కింగ్ ప్రాంతాలను సీజనల్ వ్యాపారులకు రోజువారీ అద్దె ప్రాతిపదికన అమ్ముకుంటూ ₹1,00,000 అక్రమంగా వసూలు చేస్తున్నాడని ఆరోపించారు. పడాల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాస్తున్నారని, ఆ కుటుంబంలో 3 పార్టీల్లో ఉన్నారని, వారికున్న రాజకీయ పలుకుబడితో తమపై అక్రమ కేసు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎట్ల సత్యవతి, లోయ దుర్గాభవాని, ధనలక్ష్మి, గొల్ల శాంతి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ కందకు సీను అన్న ఆయన మళ్ళీ సగం దూరం వచ్చాక మళ్ళీ దాడి చేశాడంటండి. దాడి చేసేటప్పుడు మా పిల్లలు వ్యాన్ రక్షణ కోసం వాళ్ళు కూడా తిరగబడ్డారంటండి. అక్కడ గొడవ అయిందంటండి. ఆ సంగతి కూడా మాకు తెలీదు. 4 గంటలకే దగ్గర ఒక 100 మంది కత్తులు, రాడ్లు, ఈ క్రికెట్ ఆడుకుంటారు కదా ఆ బ్యాట్లు అవన్నీ తీసుకొని ఇళ్ళ మీదకి వచ్చారు సార్. వచ్చాక కానీ మాకు తెలియలేదు. ఏంటి గొడవ అని చూస్తే మా పిల్లలదని చెప్పారు. ఆ రోజు నుంచి మా పిల్లలు మా ఇంటికి రాలేదు సార్. పోలీసు వారికి వచ్చారు, కేసు పెట్టారు, వాళ్ళు పెట్టారు, మేము మా పిల్లడు పెట్టాడండి సార్. నిన్న వచ్చారు సార్. మా అయ్యో టాటూలు వేసుకున్నారు, అయ్యి అని లేనిపోయి అన్ని పిల్లల మీద రుద్దుతున్నారు సార్. వాళ్ళు ఉద్యోగం చేసి బతికేవాళ్ళు, మేమేమో చేపలు కోసుకున్న వాళ్ళం, ఆ పూట తెచ్చుకొని తినేవాళ్ళమండి మేము. అలాంటిది మా పిల్లడిని అంతగా కొట్టి తిరిగి లేనిపోయి అన్నీ పెడుతున్నారు సార్. దీన్ని తీసుకెళ్ళి రాజకీయం చేస్తున్నారు, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు. ఏం అర్థం అవ్వట్లేదు మాకు. దేనికి ఇది ఆఫీసు గొడవ ఏంటి, ఇవన్నీ పెడుతున్నారేంటి, ఏంటేంటో వేసారు అయ్యి అంటున్నారు సార్. కానీ మేము మాత్రం రాజకీయానికి మాకు ఎటువంటి సంబంధం లేదు సార్. మేము రాజకీయాలు అంత ఎదుర్కొండే వాళ్ళం కూడా కాదు, అంత స్వామత గల వాళ్ళం కూడా కాదండి. ఆ పిల్లోడే మాకు ఆధారమండి. మా పిల్లోడు తీసుకొస్తే మేము తిని అద్దెలు కట్టుకొని బతుకుతున్నాం సార్. అలాంటిది మా పిల్లలకి రోజు ఇప్పుడు ఏ రోజైతే గొడవ అయిందో ప్రతిరోజు కూడా ఎవరెవరో కుర్రోళ్ళు రావడం, తలుపులు కొట్టడం, 2 లంజ కొడకలారా చంపేస్తాను అనడం, ఇలా బెదిరిస్తున్నారు సార్. బెదిరిస్తుంటే భయపడిపోయి ఆ పక్కింట్లో దాక్కుంటున్నాం సార్. దానికి కూడా వెళ్ళి ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ పెట్టాం. తర్వాత ఏమో మన 2 టౌన్కి కూడా 1 టౌన్కి కూడా పెట్టాం సార్. వెళ్ళి మా వీధిలో ఆడవాళ్ళందరూ కూడా భయపడి సంతకాలు పెట్టి మా స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చాం సార్. నిన్న బెయిల్ వచ్చినాయి సార్. కానీ ఏయో పెట్టి పిల్లల్ని రౌడీ సీటర్లు అంటున్నారు, ఏదో దొంగతనాలు అంటున్నారు. ఇవన్నీ చేసే పిల్లలు కాదు సార్. వాళ్ళకి మొన్నే పెళ్ళిళ్ళు అయినాయి.